నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భూమికి పొంచి ఉన్న ప్రమాదం, అతి త్వరలోనే కోట్లాది మందిని దహించనున్న కార్చిచ్చు, ఆందోళనలో శాస్త్రవేత్తలు. ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు, కలాం స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. నయనానందకరంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన తిరుమల దివ్యక్షేత్రం. శ్రీవారి భక్తులకు అలర్ట్, గరుడ సేవ టైం మార్పు, ఆగమ శాస్త్రం అనుమతి తీసుకున్నామన్న టీటీడీ. అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభం, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతులై బంగారు తిరుచి వాహన సేవలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించడంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ సమయాన్ని మార్పు చేసింది టీటీడీ. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులు జరగనున్న బ్రహ్మోత్సవాలు కలియుగ వైకుంఠాన్ని తలపిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మోత్సవాలను చూడాలని ప్రతి హిందువు కోరుకుంటాడు అంటే అతిశయోక్తి కాదు. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలగిరి భక్త సంద్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ నేటి నుంచి 23వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అంతేకాదు వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు సూచించిన వాహన సేవలకు మాత్రమే అనుమతించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబర్ 19న గరుడ సేవ, అక్టోబర్ 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 19న జరగనున్న గరుడ వాహన సేవ కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమల క్షేత్రానికి చేరుకుంటారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ సేవను దర్శించుకోవడానికి గ్యాలరీలు అన్నీ నిండిపోతాయి. దీంతో గరుడ వాహనంపై ఊరేగే స్వామివారిని ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ వాహన సేవ సమయంలో మార్పులు చేసింది. రాత్రి 7 గంటలకు బదులుగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గరుడ వాహన సేవను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఆగమ శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాతే రాత్రి వాహన సేవ నిర్వహిస్తారు. కాగా అక్టోబర్ 19న సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. ఆ తరువాత సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గరుడ సేవ ప్రారంభమవుతుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా గరుడ సేవ రాత్రి 12 గంటల వరకు కొనసాగనుంది. గతంలో రాత్రి 9 గంటలకు గరుడ సేవ ప్రారంభమవుతుండగా ఆ సమయాన్ని రాత్రి 7 గంటలకు మార్చారు. ప్రస్తుతం ఆగమ సలహా మండలి నిర్ణయం మేరకు గరుడ సేవ సమయాన్ని అరగంట ముందుకు తీసుకుని వచ్చారు. లోక కళ్యాణార్థం టీటీడీ నిర్వహించనున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష యజ్ఞంకు సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్థల పరిశీలన చేశారు.
తిరుపతిలోని అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ మందిరం ప్రాంగణంలో ప్రతిరోజు నిర్వహించనున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష యజ్ఞం నిర్వహణ కోసం ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించుకునేలా టీటీడీ ధర్మకర్తల మండలి ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సప్త గోప్రదక్షిణ మందిరం వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా యజ్ఞం ప్రారంభించేలా అవసరమైన నిర్మాణాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకి సూచించారు. శ్రీవారి పాదాల చెంత అలిపిరి గోశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అన్న పేరుతో అనునిత్యము యజ్ఞం నిర్వహించాలనని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా తమకు సంబంధించిన శుభ కార్యాలకు సంబంధించి, విశేషమైన దినాలకు సంబంధించి స్వామివారి అనుగ్రహం కోసమని తమ పేరు మీద సంకల్పం చెప్పుకొని ఆ యజ్ఞం నిర్వహించేటట్టుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి తొందరలో ఎంత రుసుము అన్నది నిర్ణయించటం జరుగుతుంది. ఇది నిరంతరాయము నిత్యాగ్నిహోత్రం లాగా 140 కోట్ల మంది హిందువులందరూ కూడా తమ విశేష దినాలను పురస్కరించుకొని జరుపుకునేటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించబోతోంది. దసరా సందర్భంగా తిరుపతిలోని అమ్మవారి ఆలయాలలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. దసరా సందర్భంగా 9 రోజుల పాటు జరిగే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తిరుపతిలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం ఆలయాల్లోని మూలమూర్తిని విశేషంగా అలంకరింపజేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆలయ ధర్మకర్తలు, అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. తాతానగర్లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, యాదవ్ వీధిలోని కరియమారియమ్మ ఆలయం, గాలి వీధిలోని కాళికమ్మ ఆలయం, కొత్త వీధిలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు విశేష అలంకరణలతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. దుర్గాదేవి యొక్క పారాయణ గావించి అనేకరమైన భక్తులతో అమ్మవారిని వేడుకుంటూ దుర్గాదేవి యొక్క సూక్తంతో చక్కగా అమ్మవారిని వేడుకుంటారు. రాజరాజేశ్వరీదేవి 23/10/2023 ఉదయం పూట అమ్మవారికి విశేషమైన అలంకారము, సాయంత్రం పూట విశేషమైన అలంకారంతో సాయంత్రం 6 గంటలకి జమ్మి పూజ కార్యక్రమాన్ని చేసి విజయదశమి పర్వదిన సందర్భంగా అట్లానే 24వ తారీఖు కూడా మనం అమ్మవారిని వేడుకుంటాం. 12 గంటల లోపల విజయదశమి కనుక విజయదశమి పర్వదిన సందర్భంగా భక్తాదులందరూ విచ్చేసి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. కామాక్షి అమ్మవారి పీఠం మనది ఇక్కడ బలిజ వీధిలో ఉంటుంది. ఏటా మనం ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటాం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలతో పాటు సామూహిక వ్రతాలన్నీ కూడా, అది గౌరీ వ్రతాలు కానివ్వండి లేదా వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటాం. వస్తున్నటువంటి జనాలకి ఇది బాగా స్థలం సరిపోకపోవడంతో మన పీఠాన్ని ఆలయ నిర్మాణం కోసం అమ్మవారి ఆదేశం చేశారు. అమ్మవారి ఆదేశంతో కుదిరితే వచ్చే సంవత్సరానికి మనం ఆలయ నిర్మాణం కూడా చేపట్టబోతున్నాం. ఇది తెలియజేస్తున్నాం. దసరా సందర్భంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని శ్రీ మహాగణపతి, శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ, శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాలలో ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి నెహ్రూ నగర్లోని శ్రీ కావమ్మ మారయ్య ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం గణపతి పూజ, కలశ స్థాపనతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారని ఆలయ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ తెలిపారు. భక్తులు ఉత్సవాలకు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. శ్రీ కావమ్మ మారయ్య గుడి నెహ్రూ నగర్ దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు తెల్లారితో కలిసి పూజతో ప్రారంభమైంది. ఇప్పుడు సాయంత్రం 6:30 గంటలకి ఈరోజు బాల త్రిపుర సుందర దేవి అలంకారంతో అమ్మవారికి విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి.
ఇదే విధంగా 9 రోజులు ఈ యొక్క గుడి దగ్గర 9 రోజులు జరుగుతాయి. తెల్లారితో అభిషేకం, సాయంత్రం దీపోత్సవం, అమ్మవారి అలంకరణ అవన్నీ ఉంటాయి. భక్తులందరూ విరిగా వచ్చి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజు నుంచి శరన్నవరాత్రులు ఉత్సవాలు జరుగుతాయి. ఈరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి అవతారంతో అమ్మవారిని ఈరోజు అలంకరించబడినది. కాబట్టి ఈ 9 రోజులు ఉత్సవం చాలా ఘనంగా కామమ్మ గుడి దగ్గర జరుగుతాయి. కాబట్టి భక్తాదులందరూ వచ్చి అమ్మవారికి. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క న్యాయానికి సంఖ్యలు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు 37 రోజులుగా చంద్రబాబు నాయుడుని రిమాండ్లో ఉంచడాన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ అందరూ కూడా ఈరోజు ఆయనకు అండగా ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడికి సంఖ్యలు విధించాడో ఆ యొక్క దీన్ని ఈరోజు తీవ్రంగా కూడా ప్రతిఘటిస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కూడా నిన్న డాక్టర్లు చెప్పినా కూడా ఆ నివేదికను బయట పెట్టకుండా, కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో మనం చూసాం. ఏ తప్పు చేయని అన్యాయంగా జైల్లో పెట్టి ఇప్పటికి 37 రోజులు దాటుతూ ఉంది. ఆయన 73 ఏళ్ల వయసులో కనీసం వేడి నీళ్ళు ఇవ్వకుండా అక్కడున్న వేడికి ఆయనకి స్కిన్ అలర్జీలు, డీహైడ్రేషన్లు వస్తే కూడా ఏమి జరగలేసి ఈ సజ్జల వీళ్ళకందరికీ ఉండబోతుంది. తక్కువగా ఉండదు వీళ్ళందరికీ. ఏదేదో రాంగ్ మెసేజ్లన్నీ ఇస్తూ ఆయనకు చాలా బాగుందని చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని మొక్కుబెట్టాలనేసి వాళ్ళు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా జరిగితే రాష్ట్రం రావణ కష్టంగా మారిపోతుంది. అది వాళ్ళకి ఇంకా అర్థం కావటం లేదు. వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా జరిగిన మరుక్షణం వైసీపీ అనేవాడు ఈ రాష్ట్రంలోనే లేకుండా తరిమి కొట్టారు. దాంట్లో ఎటువంటి అనుమానమే అవసరం లేదు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, అక్రమ కేసుల నుంచి విముక్తి లభించాలని తిరుపతిలో టీడీపీ నాయకులు దసరా సందర్భంగా గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. తిరుపతి 44వ డివిజన్ సుందరయ్య నగర్లో టీడీపీ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్రనాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ కేసుల నుంచి బయటపడాలని, ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని కోరుకుంటూ దసరా సందర్భంగా తెలుగు మహిళలు గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అధ్యక్షులు నారా చంద్రబాబు గారిని అరెస్టు చేసి అక్రమ కేసులో 36 రోజుల నుండి చిత్రహింసలు చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి వెంటనే బుద్ధి మార్పించాలని, వెంకటేశ్వర స్వామి కూడా ఆయనకు ఆయుసు ఆరోగ్యం కల్పించాలని, ఏదైతే ఈరోజు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయో ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు, ఆ వెంకటేశ్వర స్వామి అందరూ కలిసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా వెంటనే తొలగిపోవాలని, అదేవిధంగా ఆయన ఆరోగ్యము ఆయుస్సు మెండుగా కల్పించి మళ్ళా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని. కృష్ణా జలాల పునః పంపిణీపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఏపీ భవిష్యత్తు సీమ ప్రాజెక్టులపై ఈ నెల 18న కడప జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడ పత్రికలను తిరుపతిలో వారు ఆవిష్కరించారు. తక్షణమే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని పాదయాత్రలో ఏదైతే వైసీపీ అధికారం వచ్చిన తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో ఈవేళ గాలేరి నగిరి ప్రాజెక్టుకు సంబంధించి మనకు కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడో శిలాపలకలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. గాలేరి నగిరి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలి. గాలేరి నగిరి ప్రాజెక్టును పూర్తి చేసేదాని వల్ల తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. వ్యవసాయ కూలీలు వ్యవసాయ భూముల్ని 3 పూట్ల పంట పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుల కోసం జరుగుతున్నటువంటి సదస్సుకు ఈ నెల 18వ తేదీ కడపలోకి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించుకుంటే పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి బైరాగి పట్టడిలోని ఏఐటియుసి కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా సమితి సమావేశం జరిగింది.
అంతేకాకుండా ఈరోజు మెనూ ఛార్జీలు 5 రూపాయలు 7 రూపాయలు అలా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఒక అబ్బాయికి ఈరోజు జగనన్న గోరుముద్ద పథకంలో రకరకాల వంటలు చేసి పెట్టాలి, పౌష్టికాహారం పెట్టాలి అని చెప్పిన ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే పౌష్టికాహారం పెట్టాలి, పిల్లలకు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంది తప్ప దాన్ని వడ్డిస్తున్నటువంటి నాణ్యమైన భోజనాన్ని వడ్డిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు పడుతున్నటువంటి వ్యతలు బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకని మెనూ ఛార్జీలు కనీసం 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా ఇస్తే తప్ప ప్రభుత్వం గోరుముద్ద పథకంలో ఇచ్చినటువంటి మెనూని వడ్డించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటిపైన యూనిఫామ్ లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, లేని పక్షంలో చలో రాష్ట్ర సచివాలయం ముట్టడితో తగిన బుద్ధి చెబుతామని ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములు హెచ్చరించారు. ఆదివారం తిరుపతిలో ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం తిరుపతి నగర 7వ మహాసభ జరిగింది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు వేలాదిగా ఈ తిరుపతి మహానగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు రకరకాల పద్ధతిలో అపార్ట్మెంట్ నుంచి కూడా పడి చనిపోతున్నారు, కాలేజీ కూడా ఇరిగిపోతూ ఉంది. వాళ్ళకు సంక్షేమ బోర్డు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ముఖ్యమంత్రి అంతకుముందు పాదయాత్రలో కూడా నేను విన్నాను కన్నాను అని చెప్పి మొట్టమొదటిగా వస్తానే భవన నిర్మాణ కార్మికులు సాధించకుండా 96లో సాధించకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసి ఆయన నవరత్నాలు మళ్లించుకొని కోట్లాది రూపాయల దారి మళ్లించేసి ఈరోజు ఈ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలను దొడిదారిని పెట్టి వాళ్ళ కడుపులు కొడుతున్నటువంటి ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పడానికి కరాటే మల్ల విద్యకో ఓ క్రీడకో సంబంధించినది కాదని, మనిషిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి ఆత్మరక్షణకు తోడ్పడే ఓ గొప్ప కళని పలువురు అభిలాషించారు. తిరుపతి జీవకోనలో జరిగిన ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ 2023 పోటీల్లో గెలుపొందిన విజేతలకి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి విచ్చేసి బహుమతులు అందజేశారు. మనం ఎంత వెయిట్ ఉండాలి, అసలు భారతదేశం ఎందుకు షుగర్కి క్యాపిటల్ అవుతా ఉంది, ఎందుకు జనాలు మొన్నటికి మొన్న మీరు పేపర్లో చూసింటారు 48 years old కార్డియాలజిస్ట్ కార్డియక్ సర్జన్ పిల్లలు వినండమ్మా, ఆయన 16,000 ఆపరేషన్ చేశాడు, బీపీ లేదు, షుగర్ లేదు. మొన్నటి మొన్న లాస్ట్ 2 months బ్యాక్ డైట్ కొలాప్స్ అండ్ డైట్ ఈసీజీ తీసాడు అని చేశారు, కానీ పర్మిట్ అయ్యాడు. అంటే వాట్ ఈస్ ది రీజన్ అంటే ది థింగ్ ఈజ్ అంటే స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఈరోజు ఫిజికల్గా మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. ఏ ఫర్ ఆర్థరైటిస్, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, సి ఫర్ డయాబెటీస్. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆర్ గెటింగ్ అప్ 35-40 years. Even people are dying in India. 25 years young males are dying with cardiac problem. ఇంకా మరిన్ని స్పోర్ట్స్ ఇలా పార్టిసిపేట్ చేసి మీరు మీ కుటుంబానికి కూడా మీ పేరెంట్స్ అందరికీ మంచి పేరు తీసుకొని రావాలా, మీ స్కూల్కి మంచి పేరు కావాలా, మీ ఊరికి మంచి పేరు కావాలా. ఈ అవకాశం అందుకనేసి నేను చెప్తుంది ఏంటంటే మీరు మళ్ళీ కూడా ఎప్పుడు దేనికి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకెళ్ళండి, బాగా చదువుకోండి, ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. ఇట్లాంటి గేమ్స్ ఇంకా ఎక్కువ ఆడేటానికి మీరు ముందుకు వస్తే ఇంకా మంచిగా ఉండాలి. సో కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మహిళల సమస్యలపై యూటీఎఫ్, ఎస్టీఐఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర మహిళా సదస్సును విజయవంతంగా నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. యూటీఎఫ్, ఎస్టీఐఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మహిళా సదస్సుకు దేశంలోని వివిధ సంఘాల మహిళా నాయకురాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీఐఎఫ్ జాతీయ కార్యదర్శి అరుణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాల వల్ల, సంస్కరణల వల్ల ఉపాధ్యాయురాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోతో విద్యా విధానం ప్రమాదంలో పడే సమస్య ఏర్పడిందని తెలిపారు. ఈ రాష్ట్రీయ సదస్సులో ఎస్ఎస్ నాయుడు, మధుసూదన్ రెడ్డి, సూర్యప్రకాష్, నిర్మల, ఉపాధ్యాయుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన విద్యా విధానంలో బాలికలు ఏ రకంగా విద్యకు దూరం అవుతున్నారు, దాన్ని తగ్గించే దానికోసం ఉపాధ్యాయులుగా మేము ఏం చేయాలి అనేటువంటి అంశం ఒకటైతే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సంస్కరణల పేరుతోటి విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి మార్పులు ఉపాధ్యాయుల్ని ఏ రకంగా ఒత్తిడికి గురి చేస్తా ఉన్నాయి, అట్లాగే సామాన్యమైనటువంటి ప్రజల్ని విద్యకు ఏ రకంగా దూరం చేస్తున్నాయి అనేటువంటి అంశాలను ఈ రెండింటిని కూడా చర్చించి ఇక్కడ తీర్మానాలు చేయబోతా ఉన్నాము. మహిళా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అందుకని ఒక ప్రత్యేకమైన రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఈరోజు పాఠశాలల్లో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాల్ని నాడు నేడు పేరుతో కల్పించినప్పటికీ కూడా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్స్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలని, అలాగే జిల్లా కేంద్రాల్లోనూ తాలూకా కేంద్రాల్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఉమెన్స్కి కావాల్సినటువంటి హాస్టల్స్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. 25 సంవత్సరాల క్రితం తుడా డెవలప్మెంట్ కోసం తాము ఇచ్చిన భూములకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని, తమ భూములను వెనక్కి ఇచ్చేయాలని ఆగ్రహం చెందిన బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో 1998లో తుడా డెవలప్మెంట్ కోసం తాము ఇచ్చిన భూములకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని, భూములు ఇచ్చిన సుమారు 80 కుటుంబాలు రోడ్డున పడ్డాయని బాధితులు వారి స్థలాల్లో ఆందోళనకు దిగారు. తమకు నష్టపరిహారం వద్దని, తమ భూములు తమకే ఇచ్చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇది 92 ఆ టైం నుంచి స్టార్ట్ అయింది సార్. 93లో ఒక అవార్డు పాస్ అయింది. కొంతమంది రైతులు పరిహారం తీసుకొని తుడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేసినారు. దాని గురించి మేము ప్రస్తావించడం లేదు. 98లో జరిగిన అవార్డుకు సంబంధించిన వాళ్ళకి కాంపెన్సేషన్ అందలేదు. తర్వాత వాళ్ళు కోర్టు అకౌంట్ డిపాజిట్ చేసినామంటున్నారు, కానీ అది కూడా వాస్తవం కాదని చెప్పని కూడా మేము హైకోర్టుకి అన్ని ఆధారాలు సమర్పించినాము. దాని తర్వాతనే మాకు 2019లో రైతులకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చి రైతులకు న్యాయం చేయండి అని చెప్పని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత శ్యామలరావు గారు మమ్మల్ని విజయవాడకు పిలిపించి విచారణ జరిపి దీన్ని న్యాయం చేయమని చెప్పారు. తర్వాత కరోనా దానివల్ల మరి చాలా నెలలు అన్ని ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయినాయి. దాదాపు 30 ఏళ్ళుగా పోరాడుతున్నాం ఆ భూముల కోసం. మేము చాలా అన్యాయాలు జరుగుతున్నాయి మాకు. ప్రతి ఒక్క దృష్టికి తీసుకెళ్ళాం మేము, ఒకరు కూడా మాకు న్యాయం చేయలేదు. అందుకని డైరెక్ట్గా మీకే విన్నవించుకుంటున్నాం, మా భూములు మాకు ఇప్పించి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించండి. మేము అనుకునేదానికి ఈ అగ్రహారంలో మా భూములు ఉన్నాయి, మాకు చాలా అన్యాయాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏ నాయకుడు మాకు న్యాయం చేయలేదు. అందుకే మీకు మేము విన్నవించుకుంటున్నాం, మాకు న్యాయం చేయండి సార్. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, భక్తి భావం మరింతగా పెంపొందుతుందని యోగక్షేమ వహామ్యహం పుస్తక రచయిత ఆర్సి కృష్ణస్వామిరాజు తెలిపారు. తిరుపతి వినాయక నగర్లోని శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో యోగక్షేమం వహామ్యహం అనే ఆధ్యాత్మిక కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో 52 కథలున్నాయి. ఇవన్నీ కూడాను చాలా సహజంగాను, మనసుకి హత్తుకునేట్టుగాను, ఒక మంచి భావానికి పునాది వేసేట్టుగాను ఉన్నాయి. ఈ కథలు అన్నీ కూడాను వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డవి. ఇవి ప్రచురింపబడటమే కాకుండా ఇవి రకరకాల ధార్మిక సంస్థలన్నీ కూడాను ఈ కథల్ని మళ్ళీ పునఃప్రసారం చేసేటటువంటి అవకాశం ఉంది. నాది ఈ పుస్తకము 2వది ఆధ్యాత్మికంలో. ఇంతకుముందు గతహ అనేటువంటి పుస్తకం విడుదల చేశాను. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంటర్ సౌత్ జోన్ యూనివర్సిటీస్ వాలీబాల్ కాంపిటీషన్కు వేదిక కానుంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 2వ వారం జరిగే ఇంటర్ సౌత్ జోన్ యూనివర్సిటీస్ వాలీబాల్ కాంపిటీషన్కు తిరుపతి వేదికగా కానుంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణతో పాటు ఏపీ నుంచి మహిళా విశ్వవిద్యాలయాల విద్యార్థినులు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొననున్నారు. ఇప్పటి వరకు యూనివర్సిటీల పరిధిలో 75 టీముల వరకు దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య భారతి తెలిపారు. ఇదే విషయంపై వర్సిటీ స్పోర్ట్స్ కమిటీ బోర్డు మీటింగ్లో వివిధ అంశాలపై చర్చించామని, సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, వసతి, భోజనం, రవాణా, బహుమతుల ప్రదానం వంటి అంశాలపై చర్చించినట్లు ఆమె తెలిపారు. డిసెంబర్ 2వ వారంలో పెట్టాలనుకుంటున్నాము ఈ సంవత్సరము.
దీనికి దగ్గర దగ్గర 75 టీమ్స్ వస్తాయి. ఆల్ ఉమెన్ టీమ్స్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ స్టేట్స్, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి. ఇది చాలామంది అప్లై చేశారు. మా యూనివర్సిటీకి రావడం మాకు గర్వకారణంగా ఉంది. ఇది ఏఐ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వగానే మేము అప్లై చేశాము. మా యూనివర్సిటీకి ఈ ప్రోగ్రామ్ శాంక్షన్ అయింది. మాకు ఇదే కాకుండా మాకు మంచి గ్రౌండ్ ఉంది. ఆల్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫెసిలిటీస్ అన్నీ చాలా ఉన్నాయి. బయట వాళ్ళు కూడా వచ్చి యూజ్ చేసుకుంటున్నారు. మాకు స్పోర్ట్స్ బోర్డు మీటింగ్లో కూడా మేము చాలా విషయాలు చర్చించుకుంటాం. దీనికి సంబంధించి ఎట్లా డెవలప్ చేయాలి స్పోర్ట్స్ మహిళలకి అనేది ఒక పెద్దగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాయి, ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. మరికొన్ని చోట్లయితే పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. 80-90 దశకాల్లో అందరి దాహాన్ని తీర్చిన చేతిబోర్లు ప్రస్తుతం వాటి ఉనికిని కోల్పోతున్నాయి. ఒకప్పుడు ఏ ఊరికి వెళ్ళినా బస్సు దిగుతూనే కనిపించేది చేతిబోర్లే. సరిగ్గా 40 ఏళ్ల క్రితం పల్లెలు, పట్టణాల ప్రజలు దాహార్తి తీర్చిన చేతి పంపులు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనుమరుగవుతున్నాయి. నిర్వహణకు నిధులు లేక, మరమ్మతులు చేసేందుకు మెకానిక్లు అందుబాటులో లేక అధిక శాతం బోర్లు తుప్పుపట్టి పనికి రాకుండా పోతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చే బోర్లపై అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. నిధులు కేటాయించకపోవడంతో, చిన్నపాటి మరమ్మతులను పట్టించుకోకపోవడంతో జనం కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 425 బోర్లు ఉండగా వీటిలో 100 కూడా పనిచేయడం లేదు. వాస్తవానికి మరమ్మతులకు గురైన బోర్లను బాగు చేసేందుకు కనీసం మెకానిక్లు సైతం అందుబాటులో ఉండడం లేదు. వీరికి జీతం తక్కువగా ఇస్తుండడంతో రిపేర్లు చేసేందుకు మెకానిక్లు ఆసక్తి చూపడం లేదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా జీతాలు పెంచడం లేదని, బోర్ల మరమ్మతుల కంటే మోటార్లు పనిచేస్తే తమకు కూలీ గిట్టుబాటు అవుతుందని పలువురు మెకానిక్లు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో బోర్ల నిర్వహణ కానరావడం లేదు. చేతి బోర్లు మరమ్మతులకు గురి కావడంతో అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో కాలక్రమేణా అవి కనుమరుగైపోతున్న పరిస్థితి ఏర్పడింది. చేతి పంపులను తొలగించి వాటి స్థానంలో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పుడు రోడ్డుపై వెళ్లే వారికి దాహం వేస్తే బోరు పంపు కొట్టి నీరు త్రాగేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వాటికి చేతి పంపులు తొలగించి మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక కరెంటు ఉన్నప్పుడే అవి పనిచేయడం, నిర్ణీత సమయానికే వాటి ద్వారా నీటి సరఫరా చేయడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో అయితే మనుష్యులతో పాటు మూగజీవాలు గుక్కెడు నీటి కోసం అలమటించే పరిస్థితులు ఉండేవి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉన్న ఆ కాస్త పంపులకైనా మరమ్మతులు చేస్తే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం గర్వించదగ్గ మహనీయులు, మిస్సైల్ మ్యాన్గా కీర్తి పొంది పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను సాధించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరు ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ కలాం. ఈయన తమిళనాడులోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. తండ్రి జైనులబ్దీన్ పడవ యజమాని, తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం కలాం చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండడానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవాడు. ఆ తర్వాత తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తర్వాత శాస్త్ర సాంకేతిక రంగంలో రాణిస్తూ శాస్త్రవేత్తగా ఎదిగారు. అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్గా పనిచేశారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచారు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-2 అణు పరీక్షలలో కీలకమైన సంస్థాగత సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఆయన్ను అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆయన 2వ స్థానంలో ఎంపికయ్యారు. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, షిల్లాంగ్లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కలాం కుప్పకూలిపోయారు. 2015 జూలై 27న 83 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. జూలై 31 తన స్వస్థలమైన రామేశ్వరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను చేశారు. ఇదిలా ఉండగా కలాం జయంతిని పురస్కరించుకుని తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. దేశ ప్రగతికి ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ నేటి యువతరం ఆయనను ఆదర్శంగా తీసుకుని కలాం బాటలో పయనించాలని పలువురు ఆకాంక్షించారు. అబ్దుల్ కలాం గారు కుల మత భేదాలు లేకుండా భారతీయులు మనం అందరూ ఒక్కటే అనే నినాదంతో అందరినీ ఏకతాటిపైన నడిపించిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు. పిల్లలంటే అబ్దుల్ కలాం గారికి ఎంతో ఇష్టము. పిల్లలకు చదువు చెప్పాలంటే అమితమైన ఇష్టము. పిల్లలకు చదువు చెప్తానే ఆయన తనువు చాలించారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఆశయ సాధన కోసం మనం అందరూ పాటుపడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమికి పొంచి ఉన్న ప్రమాదం, అతి త్వరలోనే కోట్లాది మందిని దహించనున్న కార్చిచ్చు, ఆందోళనలో శాస్త్రవేత్తలు. ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు, కలాం స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. నయనానందకరంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన తిరుమల దివ్యక్షేత్రం. శ్రీవారి భక్తులకు అలర్ట్, గరుడ సేవ టైం మార్పు, ఆగమ శాస్త్రం అనుమతి తీసుకున్నామన్న టీటీడీ. అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభం, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.